ఈరోజు మనకు సూరజ్తో కలిసి ఫీల్డ్లో చాలా పనుంటుంది. కిషన్ మావయ్య ఎలా ఉన్నారు? అరే సూరజ్ బాబు, నేను బాగున్నాను. అంకిల్, నా కోసము 2 కర్రలు చేయండి. మీరు ఈ సంవత్సరం గర్భా కోసం చాలా త్వరగా సిద్ధపడుతున్నారు. సూరజ్, ఇది గర్భా కోసం కాదు, మొక్కజొన్న విత్తడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. విత్తేటప్పుడు 2 విత్తనాల మధ్య సరైన దూరం పాటించాలిగా, అప్పుడే పంట బాగుంటుందిగా. 2 విత్తనాల మధ్య దూరం ఉంచడం వల్ల పంట బాగుంటుందా? వరుసల మధ్య దూరం, విత్తే లోతు అవి కూడా ఖచ్చితంగా ఉండాలి కదా. మరి ఎరువులు వాడే సమయం వచ్చిందనుకోండి, మీరు ఈ కర్రల్ని ఏం చేస్తారు మరి? మేము ఎరువుని చేత్తో చల్లుతాం భూమి మీద. అంకిల్, కాలం మారిపోయింది. కొత్త టెక్నాలజీ అవలంబిస్తే విజయం అనేక రెట్లవుతుంది. రండి అంకిల్, ఈరోజు మీకోటి చూయిస్తాను నేను. అది ఈ పనంతటినీ సరైన పరిమాణంలో మరియు ఖచ్చితత్వంతో చేయగలదు. ఈరోజు నేను మీకొక అద్భుతం చూపించబోతున్నాను. నువ్వు ఈసారి ఏం మిషన్ తెచ్చావయ్యా? దీన్ని హై స్పీడ్ ప్లాంటర్ అంటారు. కొన్ని గంటల్లోనే విత్తే పనిని పూర్తి చేస్తుంది. ఎక్కువ దినాలు మరియు ఎక్కువ మంది పనివారు అవసరమయ్యే పనులను ఇది కొద్ది గంటల్లోనే పూర్తి చేస్తుంది. ఇంత తక్కువ సమయంలో కూలీలందరి పని ఈ ఒక్క హై స్పీడ్ ప్లాంటరే చేసేస్తుందా? అవును, ఖచ్చితంగా. ఈ హై స్పీడ్ ప్లాంటర్ మొక్కజొన్న, పత్తి మరియు సోయాబీన్స్ వంటి పంటలకు చాలా ఉపయోగంగా ఉంటుంది. హై స్పీడ్ ప్లాంటర్ 2 విత్తనాల మధ్య సరైన దూరాన్ని మరియు వరుసల మధ్య ఒకే దూరాన్ని నిర్వహిస్తుంది. అలాగే విత్తనాలను ఒకే లోతులో విత్తుతుంది. కానీ మేము చాలా ఏళ్ల నుంచి చేత్తోనే విత్తుతున్నాం. అవును, కానీ చాలాసార్లు చేస్తున్నప్పుడు కొన్ని చోట్ల విత్తనం ఎక్కువగా విత్తుతారు మరియు కొన్ని చోట్ల అస్సలు వేయరు. అంటే విత్తనం వృధా కావడం లేదా ఎక్కడో భూమి ఖాళీగా ఉండడం జరుగుతుంది. కానీ హైస్పీడ్ ప్లాంటర్ సరైన స్థలంలో, సరైన పరిమాణంలో విత్తనాన్ని ఖచ్చితంగా విత్తుతుంది. అంటే మీ విత్తనాలను ఆదా చేయడం మరియు భూమిని పూర్తిగా ఉపయోగించడం. అంటే తప్పులకు ఆస్కారం లేదైతే. చాలాసార్లు సూరజ్ మాట్లాడేటప్పుడు నాకు దీపక్ గుర్తుకొస్తుంటాడు. తండ్రిలాగే కొడుకు కూడా. మరి హై స్పీడ్ ప్లాంటర్తో ఇంకా ఏం లాభాలున్నాయి? విత్తడం విషయమైతే అర్థమైంది, ఎరువుల సంగతి ఏంటి? మీరే ఇంతకుముందు అన్నారు కదా, మీరు భూమిపై చేత్తో ఎరువులు చల్లుతారని. దీనివల్ల ఎరువుల పరిమాణంపై నియంత్రణ అస్సలు ఉండదు. వ్యవసాయంలో ఎరువుల పరిమాణం చాలా రెట్లు పెరుగుతుంది. పంటను చెడగొట్టడమే కాకుండా ఇది సాయిల్ పొల్యూషన్, అనగా నేల కాలుష్యం కూడా అవుతుంది. అయితే ఈ హై స్పీడ్ ప్లాంటర్ ఎలా పనిచేస్తుంది? హై స్పీడ్ ప్లాంటర్ యొక్క ఒక లక్షణము ప్రిసిషన్ ఫర్టిలైజర్ మీటరింగ్. ఇది విత్తనాలను విత్తడంతో పాటు నేలలో ఎరువులను విడుదల చేస్తుంది. అది కూడా ఆఫ్సెట్ దూరంలో. హై స్పీడ్ ప్లాంటర్ మట్టికి సరైన మొత్తంలో ఎరువులను అందిస్తుంది. అవసరానికి అనుగుణంగా విత్తనాలతో పాటు ఎరువులు నేలలోకి వెళ్లడం వల్ల విత్తనాలకు కూడా సరైన పోషకాలు లభిస్తుంది. దీంతో పాటు ఎరువుల్లో 25% వరకు ఆదా అవుతుంది. అంటే నేలకు సరైన పోషకం మరియు జేబుపై భారం ఉండదు. దీన్ని మరో ఉపయోగం ఉంది. ఒకవేళ మీరు హై స్పీడ్ ప్లాంటర్తో విత్తితే తరువాత ఇతర పరికరాలు అంటే స్ప్రేయర్ ఇంకా బేలర్ ఉపయోగించడం చాలా సులభమవుతుంది. చివరికి ఖర్చు తక్కువ అవుతుంది, ఎరువులు ఆదా అవుతాయి, మంచి పంట వస్తుంది, ఇంకా లాభము పెరుగుతుంది. భలే సూరజ్ బాబు, నువ్వు చెప్పేది 100కి 100 నిజం. ఇది అద్భుతంగా ఉంది. మనకి ఎంత సమయము కష్టం ఆదా అవుతుందో. దీపక్ చదివించింది నిన్నొక్కడే అయినా నీ ద్వారా ఈ జ్ఞానమంతా మా అందరికీ అందుతోంది. జ్ఞానాన్ని, ఆనందాన్ని పంచుకుంటే అది పెరుగుతోంది. ఈ కర్రలు నాకివ్వండి. ఇంకా నీకు కర్రలతో ఏం పని? ఈ సంవత్సరం గర్భా కోసం ఉంచాలి కదా. హై స్పీడ్ ప్లాంటర్తో విత్తనాలు మరియు ఎరువులు విత్తినప్పుడు అనేక రెట్లు పెరుగుతాయి మరియు ఇంటికొస్తుంది సంతోషము. భలే. అరే, ఎంత పెద్ద మరియు అద్భుతమైన ట్రాక్టర్ ఏది!